హాయ్ ఫ్రెండ్స్, ఇదైతే మనకి హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ ఆఫ్ లిమిటెడ్ అనమాట. హెచ్పిసిఎల్కి సంబంధించి ట్రైనింగ్ వేకెన్సీస్ కోసం అయితే ఒక నోటిఫికేషన్ అయితే ఇష్యూ అయింది. దానికి సంబంధించిన అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ మనకి 30th December 2024 స్టార్ట్ చేశారు. ఇంకా 13 January 2025 ఇది లాస్ట్ డేట్ అనమాట. దీనికి సంబంధించి మనకి ముంబై రిఫైనరీ అలాగే విశాఖపట్నం రిఫైనరీలో అయితే వీళ్ళకి ట్రైనింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ట్రైనింగ్ పీరియడ్లో నెలకి 25,000 రూపీస్ అయితే స్టైఫండ్ రూపంలో ప్రతి నెల కూడా ఇవ్వడం జరుగుతుంది. 1 year పాటు అయితే ట్రైనింగ్ అయితే ఉంటుంది. 1 year పాటు అయితే మీకు విశాఖపట్నంలో లేదంటే ముంబైలో 25,000 రూపీస్ అయితే మీకు స్టైఫండ్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇంకా పోస్ట్ నేమ్ వచ్చేసరికి గ్రాడ్యుయేట్ అప్రెంటిసెస్ ఇంజనీరింగ్ అనమాట. ఇంజనీరింగ్ చేసిన వాళ్ళకైతే 1 year పాటు ఫ్రెషర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 1 year పాటు ట్రైనింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మీరు కనుక గతంలో కనుక అప్రెంటిస్ ట్రైనింగ్ ఎక్కడైనా తీసుకున్నా లేకపోతే కనుక ఇప్పుడు తీసుకుంటూ ఉన్నా కూడా దీనికి ఎలిజిబుల్ అయితే కాదనమాట. ఫ్రెషర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే దీనికి ఎలిజిబుల్ అనమాట. ఇంకా బ్రాంచెస్ వచ్చేసరికి సివిల్, అలాగే మెకానికల్, ఎలక్ట్రికల్, కెమికల్, అలాగే ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, అలాగే ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్, ఇన్స్ట్రుమెంటేషన్, కంప్యూటర్ సైన్స్, పెట్రోలియం, ఈ యొక్క ఇంజనీరింగ్లో కనుక మీరు డిగ్రీ చేస్తుంటే కనుక దీనికి ఎలిజిబుల్ అయితే అవుతారు. ఏజ్ లిమిట్కి సంబంధించి 18 to 25 years అనమాట. యాజ్ ఆన్ 30th December 2024కి చెక్ చేసుకోవాలి. అలాగే SC/ST వాళ్ళకి వచ్చేసరికి 30 years, ఓబీసీ NCL వాళ్ళకి, నాన్ క్రీమీ లేయర్ వాళ్ళకి అయితే కనుక 28 years వరకు, అలాగే PWD క్యాండిడేట్స్కి వచ్చేసరికి 35 years వరకు కూడాను అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఆయా బ్రాంచెస్లో మీకు ఇంజనీరింగ్లో 60% మార్క్స్ అనమాట. ఎవరికంటే జనరల్ అలాగే ఓబీసీ EWS క్యాండిడేట్స్కి 60% రావాలి. అలాగే SC/ST PWD క్యాండిడేట్స్కి 50% వస్తే సరిపోతుంది. ఫ్రెండ్స్, మనకి ఇక్కడ 3 అయితే ఉన్నాయి అనమాట. GATs విశాఖ రిఫైనరీల వాళ్ళకి కానీ, ఇంకా కూడా ముంబై రిఫైనరీ కానీ, ఇంకా పాన్ ఇండియా బేసిస్లో ఇంకా వేరే రిఫైనరీస్లో ఇచ్చినా కూడా ట్రైనింగ్ 1 year మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. నెలకి 25,000 అయితే ఇస్తారనమాట. ఇండియన్ నేషనల్స్ అందరూ కూడాను దీనికి ఎలిజిబుల్ అయితే అవుతారు. మేల్ అండ్ ఫీమేల్, ఆంధ్ర తెలంగాణ కాకుండా అదర్ స్టేట్స్ వాళ్ళు కూడాను అప్లై అయితే చేసుకోవచ్చు. దీనికి సంబంధించి NATS 2.0లో స్టూడెంట్ రిజిస్ట్రేషన్ అయితే మీరు చేసుకుని 100% ప్రొఫైల్ అయితే కంప్లీట్ అయితే చేసుకొని ఉండాలన్నమాట తప్పనిసరిగా. అలాగే ఈ 1 April 2022 1/4/2022 తర్వాత గ్రాడ్యుయేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అనమాట. 1/4/2022 ముందు చేసినటువంటి ఆ యొక్క గ్రాడ్యుయేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎలిజిబిలిటీ అయితే లేదనమాట. 2022 April తర్వాత పాస్ అవుట్స్ ఎవరైతే ఉన్నారో గ్రాడ్యుయేట్స్ వాళ్ళకి మాత్రమే ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది. దీనికి సంబంధించి కేవలం మనల్ని ఇంటర్వ్యూస్కి మాత్రమే కాల్ చేయటం జరుగుతుంది. January, February 2025లో అయితే వాళ్ళని ఇంటర్వ్యూస్కి అయితే కాల్ చేయటం జరుగుతుంది. ఎగ్జామినేషన్ కానీ దీనికి సంబంధించి ఫీజు కానీ ఏమీ లేదనమాట. సో ఇదైతే అప్లికేషన్ ప్రాసెస్ అనమాట. ఈమెయిల్ ID, పాస్వర్డ్ క్యాప్చర్ చేసి సైన్ ఇన్ అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్ అవుట్ చేసుకోవాలి. దానికన్నా ముందు ఇక్కడ మనకి సైన్ అప్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ అని ఉంది. మొదట దీని మీద క్లిక్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇదైతే మనకి రిజిస్ట్రేషన్ ఫామ్ అనమాట. ఇక్కడ స్టార్ మార్క్ పెట్టిన కంపల్సరీగా మనం ఫిల్ అవుట్ చేసుకోవాలి. ఇక్కడ కొన్ని స్పెషల్ క్యారెక్టర్స్ ఇచ్చారు, ఇవైతే మనం యూజ్ చేయకూడదు అనమాట. అలాగే మనకి లేటెస్ట్ బ్రౌజర్స్ అయితే యూజ్ చేసుకోవాలి. ఇక్కడైతే మన మీకు ఫస్ట్ నేమ్ అనమాట, ఫస్ట్ నేమ్ కన్ఫర్మేషన్, మిడిల్ నేమ్ కన్ఫర్మేషన్, లాస్ట్ నేమ్ కన్ఫర్మేషన్, మిడిల్ నేమ్ లేకపోతే వదిలేసుకోవచ్చు, లేదంటే కనుక ఈ విధంగా ఎంటర్ అయితే చేసుకోవచ్చు. స్టార్ మార్క్ లేదు వీటన్నిటికీ. ఫుల్ నేమ్ ఇక్కడే ఎంటర్ చేసుకోవచ్చు 40 characters లోపు ఉంటే కనుక మీ నేమ్. ఫ్రెండ్స్, ఇదైతే మన ఫోటో ID ప్రకారం ఈ యొక్క నేమ్ అయితే ఎంటర్ చేసుకోవాలన్నమాట. సపోజ్ ఆధార్ కానీ ఇంకేదైతే మన డాక్యుమెంట్స్ మనం అక్కడ తీసుకెళ్తామో ఇంటర్వ్యూస్ కానీ దానికి సంబంధించి. ఫ్రెండ్స్, అలాగే మీకు 10-digit మొబైల్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. కన్ఫర్మ్ అయితే చేయాలి సెకండ్ టైం. అలాగే ఈమెయిల్ ID ఎంటర్ చేయాలి, కన్ఫర్మ్ చేయాలి సెకండ్ టైం. ఇక్కడ క్లిక్ హియర్ టు వెరిఫై అని ఉంది, దీని మీద క్లిక్ చేసి OTP వస్తుంది, వెరిఫై చేయాలి. క్యాప్చర్ బాక్స్ ఎంటర్ చేసిన తర్వాత రిజిస్టర్ అనే బటన్ ఉంది ఇక్కడ, దీని మీద క్లిక్ అయితే చేయాలి. ఫ్రెండ్స్, ఈ అప్లికేషన్కి సంబంధించి మనకి ఎడిట్ ఆప్షన్ ఉండదన్నమాట, అంటే మోడిఫై చేసుకోవడానికి తర్వాత అవకాశం ఉంది. సో జాగ్రత్తగా చెక్ చేసుకుని అన్ని ఫీల్డ్స్ మనం ఓకే అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇదైతే మన రిజిస్ట్రేషన్ ఫామ్. మీరు గతంలో కనుక రిజిస్టర్ అయ్యి ఉంటే కనుక ఇప్పుడు మనం చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఫ్రెష్గా ఆ యొక్క క్రెడెన్షియల్స్తో మీరు ఇక్కడ లాగిన్ అయితే అవ్వచ్చు. ఈమెయిల్ ID, పాస్వర్డ్ క్యాప్చర్ ఇచ్చేసి సైన్ ఇన్ అయితే అవ్వాలి. ఒకవేళ మనకి పాస్వర్డ్ మర్చిపోతే గతంలోది మీరు ఇక్కడ ఫర్గాట్ పాస్వర్డ్తో పాటు మీరు చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, లాగిన్ అయితే అయ్యాం. ఈ డాష్బోర్డ్ అనమాట. ఇక్కడ HPCL సంబంధించి GAT గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ట్రైనింగ్ ఇంజనీరింగ్ ఎంగేజ్మెంట్ 2025 క్లిక్ హియర్ టు అప్లై ఉంది, దీని మీద క్లిక్ అయితే చేసుకోవాలి.
ఫ్రెండ్స్ ఇక్కడ మనకి 5 స్టెప్స్ ఆఫ్ అప్లికేషన్ ప్రాసెస్ అనమాట. పర్సనల్ డీటెయిల్స్, అలాగే కాంటాక్ట్ డీటెయిల్స్, క్వాలిఫికేషన్ డీటెయిల్స్, అలాగే ఫోటో అండ్ రెజ్యూమ్ అప్లోడ్ చేసుకోవాలి, ప్రివ్యూ చెక్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ మనకి స్పెషల్ క్యారెక్టర్స్ అయితే ఇవన్నీ యూజ్ చేయకూడదు అనమాట. ఇక్కడ మన నాట్స్ ఎన్రోల్మెంట్ రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాలి. మనం నాట్స్ కోసం ఒక వీడియో అయితే చేయడం జరిగింది. నాట్స్ 2.0లో ఏ విధంగా ఎన్రోల్ అవ్వాలనేది వీడియో అయితే ఉంది. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఉందన్నమాట. మీరు కనుక గతంలో చేసుకోకపోతే కనుక అలా చేసుకోవచ్చు. ఒకవేళ చేసుకుంటే నెంబర్ ఇక్కడ ఎంటర్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. ప్లస్ ఈ పొజిషన్ అనమాట. పొజిషన్ ఇక్కడ ముంబై, విశాఖపట్నం, ఇంకా ఆల్ ఇండియా సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. అలాగే నేమ్ ఆటోమేటిక్గా వచ్చింది, ఫాదర్స్ నేమ్ వచ్చింది. ఇక్కడ మీకు ఫాదర్స్ నేమ్ ఎంటర్ చేసుకోవాలి, మీకు మదర్స్ నేమ్, అలాగే మీ యొక్క కేటగిరీ అనమాట. మీ కేటగిరీ ఏంటి, మీరు ఏ కేటగిరీకి మీరు ఇక్కడ అప్లై చేస్తున్నారు ఇలాగనమాట సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇంకా పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఉంటే కనుక వాళ్ళు దానికి సంబంధించినది సెలెక్ట్ చేసుకోవాలి. లేకపోతే కనుక జనరల్ క్యాండిడేట్స్ అయితే దాని నేమ్ సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు, స్టార్ మార్క్ లేదనమాట. అలాగే ఇక్కడ మనకి డేట్ ఆఫ్ బర్త్ అనమాట, క్యాలెండర్ ఇచ్చారు, దీని నుంచి మొదట ఇయర్ మనం సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఈ విధంగా అనమాట చేసుకుంటే ఇక రిలీజియన్, మీకు రిలీజియన్ ఏదైతే ఉందో హిందూ, ముస్లిం, క్రిస్టియన్ సెలెక్ట్ చేసుకోవాలి. పాన్ నెంబర్ ఎంటర్ చేసుకోవాలి, ఆధార్ కార్డ్ నెంబర్ ఉంటే ఎంటర్ చేసుకోవచ్చు, స్టార్ మార్క్ లేదనమాట దీనికైతే ఉంది. ఇంకా కూడా టైప్ ఆఫ్ ఐడిలో మళ్ళీ ఇక్కడ ఓటర్ ఐడి, డ్రైవింగ్ లైసెన్స్, గవర్నమెంట్ ఐడి ప్రూఫ్ ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకొని దాని యొక్క నెంబర్ అయితే ఇక్కడ మనం మెన్షన్ అయితే చేసుకోవాలి. సిటిజన్షిప్ ఇండియన్ సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే మెరిటల్ స్టేటస్, మీరు మ్యారీడా, అన్మ్యారీడా, విడోనా, డైవర్స్లో, జ్యుడిషియల్, సపరేటెడ్ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఇంకా కూడా మీరు కనుక ఈ హెచ్పిసిఎల్ యొక్క ఎంప్లాయ్ అయితే కనుక ఎస్ పెట్టాలి. ఎస్ పెడితే కనుక యొక్క ఎంప్లాయీ నెంబర్ ఉంటుంది, వాళ్ళకి నెంబర్ ఎంటర్ చేయాలి. నో పెడితే అవసరం అయితే లేదనమాట. ఇంకా కూడా మీరు గతంలో కనుక ఈ యొక్క GAT అంటే గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ట్రైనింగ్ తీసుకొని ఉంటే కనుక ఎస్ పెట్టాలి. ఎస్ పెడితే కనుక మీరు ఇన్ఎలిజిబుల్ అవుతారనమాట. కంపల్సరీగా నో అయితే పెట్టుకోవాలి. అలాగే మీరు కనుక చేస్తుంటే GAT ఎప్పటి నుంచి ఎంతవరకు చేశారనేది మెన్షన్ అయితే చేసుకోవాలి. ఇంకా అప్లికేషన్ ఫీజు అనేది దీనికి లేదు, ఎవరికీ లేదనమాట, 0 ఫీజు ఇక్కడ వ్యాలిడేట్ చేసుకోవాలి. ప్లస్ ఇక్కడ కాంటాక్ట్ డీటెయిల్స్ ఎంటర్ చేసుకోవాలన్నమాట. డోర్ నెంబర్, ఫ్లాట్ నెంబర్తో సహా కంప్లీట్ అడ్రస్, పిన్ కోడ్ ఎంటర్ చేస్తే సిటీ ఆటోమేటిక్గా వస్తుంది, డిస్ట్రిక్ట్, అలాగే స్టేట్ ఎంటర్ చేసుకోవాలి. మీరు ప్రజెంట్ సిటీలో మీరు ఏ సిటీలో ఉంటున్నారో ఎంటర్ చేసుకోవాలి. మీ అడ్రస్లో నుంచి అన్ని డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత కరెంట్ స్టేట్ అనమాట, మీరు ఏ స్టేట్లో ఉంటున్నారు ఇప్పుడు ఎంటర్ చేసుకోవాలి. ఆంధ్రప్రదేశ్ ఏంటని పర్మనెంట్ అడ్రస్ కూడా సేమ్ అయితే కనుక పై దాంతో టిక్ ఆన్ చేసి ఆటోమేటిక్గా ఫిల్ అవుట్ అయితే అయిపోతాయి, లేకపోతే ఇవి కూడా ఫిల్ అవుట్ చేసుకోవాలి. ప్లస్ ఇక్కడ మన మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి అనమాట ఇక్కడ ఆటోమేటిక్గా వస్తే, లేకపోతే ఎంటర్ అయితే చేసుకోవాలి. ఇంకా ఆల్టర్నేటివ్ సెకండ్ మొబైల్ నెంబర్ ఉంటే ఎంటర్ చేసుకోవచ్చు. ఇంకా దీనికి సంబంధించి ఎగ్జామినేషన్ అయితే లేదు, ఇక్కడ ఇంటర్వ్యూ మాత్రం ఉంటుంది. ఇంటర్వ్యూస్ కోసం మనకి సికింద్రాబాద్, విశాఖపట్నం కూడా ఉన్నాయి సిటీస్, మీరు సెలెక్ట్ అయితే అక్కడైతే ఇంటర్వ్యూ జరుగుతుంది, సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇక్కడ మనం వ్యాలిడేట్ అనేది దీని మీద క్లిక్ అయితే చేయాలి. ఫ్రెండ్స్ మన సేవ్ అండ్ నెక్స్ట్ అనే బటన్ వచ్చింది, అక్కడ దాని మీద క్లిక్ చేసామన్నమాట. తర్వాత ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి అయితే వచ్చామన్నమాట. స్టార్ట్ విత్ క్వాలిఫికేషన్, డిగ్రీ, డిప్లొమా సర్టిఫికేట్, దాని నుంచి స్టార్ట్ చేసి మనం ఎంటర్ అయితే చేసుకోవాలి. ఇక్కడ బ్యాచిలర్ అంటే BE కెమికల్, BE సివిల్, BE కంప్యూటర్ సైన్స్, BE ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, BE ఎలక్ట్రికల్, అలాగే BE ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ ఇవన్నీ వచ్చాయన్నమాట. BE ఆర్ బీటెక్ ఏదైనా పర్లేదు, BE బీటెక్ వీటిల్లో మీరు దేంట్లో అయితే చేశారో BE బీటెక్ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. డ్యూరేషన్ ఇయర్ అనమాట, ఫర్ ఎన్ని ఇయర్స్, పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ అనమాట. ఇక్కడ రౌండ్ ఆఫ్ చేయకూడదు, ఎగ్జాక్ట్ పర్సంటేజ్ మీరు మెన్షన్ అయితే చేసుకోవాలన్నమాట. మంత్ అండ్ ఇయర్ అనమాట, ఏ మంత్ ఏ ఇయర్లో మీరు పాస్ అయ్యారో సెలెక్ట్ అయితే చేసుకో. 2022 ఏప్రిల్ తర్వాత వాళ్ళు మాత్రం దీనికి ఎలిజిబుల్ అయితే అవుతారా, దాని ముందు వాళ్ళకి ఛాన్స్ లేదనమాట. సో ఇక్కడ మన ఇయర్ ఆఫ్ జాయినింగ్ అనమాట, ఎప్పుడు జాయిన్ అయ్యారో, ఎప్పుడు కంప్లీట్ అయింది అనేది ఇక్కడ మీరు సెలెక్ట్ అయితే చేసుకో. సపోజ్ ఈ విధంగా అనమాట సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఇక్కడ ఫ్రెండ్స్ ఇక్కడ మనం యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకోవాలి. దీనిలో లేనిది ఏదైనా ఉంటే అదర్స్ ఇక్కడ ఉంటుంది, దీని మీదకి ఎంటర్ అయితే చేసుకోవచ్చు అనమాట. యూనివర్సిటీ నేమ్ లేదంటే కాలేజీ నేమ్ ఎంటర్ చేసుకున్న ప్రాబ్లం అయితే లేదు. ఫ్రెండ్స్ ఇంకా మీకు అడిషనల్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ఏదైనా ఉంటే ఇక్కడ ఎంటర్ చేసుకోవచ్చు, లేకపోతే అవసరం లేదు, వ్యాలిడేట్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇక్కడ అప్లోడ్స్ సెక్షన్ అనమాట, 3 అయితే ఇచ్చారు. ఫోటోగ్రాఫ్ అప్లోడ్ చేయాలి, 200 KB వరకు JPG లేదంటే PNGలో, సిగ్నేచర్ అప్లోడ్ చేసుకోవాలి అదేవిధంగా సేమ్ సైజెస్. ఇంకా రెజ్యూమ్ అంటే బయోడేటా అనమాట,
మీ యొక్క రెజ్యూమ్ ఏదైతే ఉందో 1 MB వరకు పీడిఎఫ్లో కానీ ఇంకా కూడా డాక్యుమెంట్ ఫైల్లో కానీ అప్లోడ్ చేసుకోవచ్చు. రెజ్యూమ్ అంటే మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్, ఎడ్యుకేషన్ డీటెయిల్స్, అడ్రస్ డీటెయిల్స్ అన్నీ కూడా ఉంటాయి దాంట్లో. కంప్లీట్ ఒక రెజ్యూమ్ని ప్రిపేర్ చేసుకొని దానిని MS వర్డ్లో కానీ లేదంటే PDF ఎలాగైనా అప్లోడ్ చేసుకోవచ్చు. తర్వాత వ్యాలిడేట్ చేసుకోవాలి. ప్లస్ మనం రెజ్యూమ్ అలాగే ఫోటో సిగ్నేచర్ అప్లోడ్ అయితే చేసాం. సేవ్ అండ్ నెక్స్ట్ అనే బటన్ వచ్చి దీని మీద క్లిక్ అయితే చేయాలి. ప్లస్ ఇక్కడ మనకి డీటెయిల్స్ అనే విజిబుల్ అవుతాయి, చెక్ చేసుకోవాలన్నమాట. ప్రియూ ఏదైనా మిస్టేక్స్ ఉంటే కనుక బ్యాక్ బటన్ ఉంది, వెనక్కి వెళ్ళి మీరు ఒకసారి దానిని మోడిఫై అయితే చేసుకోవచ్చు. లేదా అన్ని ప్రాపర్గా ఉన్నాయనుకో డిక్లరేషన్ ఈ 3 టిక్ ఆన్ చేసి ఇక్కడ ఫైనల్ సబ్మిట్ అనే బటన్ ఉంది, దీని మీద క్లిక్ చేస్తే సరిపోతుంది. మీకు ఫీజు లేదనమాట, ఎగ్జామ్ కూడా అయితే ఏం లేదు. షార్ట్ లిస్ట్ చేసి మిమ్మల్ని ఇంటర్వ్యూస్కి అయితే కాల్ చేయడం జరుగుతుంది. జనవరి 2025 లేదంటే ఫిబ్రవరి 2020 వచ్చే నెలలో కానీ ఇక్కడ మనకి విశాఖపట్నం, సికింద్రాబాద్లో ఇంటర్వ్యూస్ జరిగే అవకాశాలు అయితే ఉన్నాయి.